అందరికి ప్లీజ్ లార్డ్. మరొక విషయం మాట్లాడమని ఎప్పుడో విషయం మాట్లాడమని ముందుకు వచ్చిన. ముఖ్యంగా ఏంటంటే గతంలో ఇన్నిసార్లు మనము ఓబేద్ గురించి మాట్లాడినా, ఎబ్రహీం గురించి మాట్లాడినా అసలు వాళ్ళకు చెవు మీద ఇంత కూడా అసలు మాకు తెలియదు, ఏం కాదన్నట్టు ఉండు. మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే ఎదుట చిన్న పిల్లగాడు ఉన్నాడు అనుకో, చిన్న పిల్లడు ఉన్నా వాడిని మరోసారి వాడు చూస్తుండు, వాడు వాడు అంటే వాడు చూస్తున్న భయం, ఆ గ్రహింపు ఉంటుంది. వీళ్ళకి ఎవరు చూసినా ఏమనుకున్నా ఓబేద్కు ఫుల్ పిడ్ కావాలి. ఫుల్ పిడ్ మంచిదే. నేను సేవకుడే కదన్నాం, ఎందుకంటే నువ్వు సేవకుడు వచ్చినవా ఏమో తెలియదు, నీకే తెలియాలి. రెండు ఏంటంటే బుక్ రూమ్ నడిపిస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు నడిపించినావు, ఆ బుక్ రూమ్ పైసలేవి, ఆ లెక్కలేవి, ఆ లెక్కలు చెప్పు. మరి రెండోది, గతంలో మరి కరోనా టైంల నుంచి చూస్తే ఎన్నోసార్లు మీ అందరు తెలిసిన విషయం, ఈ సంఘంలో మైకు పెట్టుకొని మనకు సమాధులతో తక్కువైపోయింది, సమాధులతో కావాలని కలెక్షన్ చేసిర్రు. ఎన్ని డబ్బులు వచ్చినాయి అవి ఇప్పటిదాకా లేవు. సమాధులతో ఏమో కానీ కలెక్షన్ పోయినాయి. ఆ కలెక్షన్ ఎక్కడ పోయినాయి? సరే అది పోయినాయి. నలుగురు కలిసి మీరు 4 స్తంభాలు ఆట ఆడుతున్నారు అన్న. మరి ఇప్పుడు నలుగురు కలిసి 4 స్తంభాలు మేము అందరం స్థానికంగా మేము కొట్లాడి పోరాడి సొసైటీ కోసం కొట్లాడాం. సొసైటీ వచ్చినాక ట్రస్ట్ సొసైటీ గడిపోయింది, వాళ్ళిద్దరు కలిసిపోయినాక మరి ఎక్కడ ఎందుకు ఇవన్నీ పరిసరాలు? కెమెరాలు పెట్టి డబ్బులు లెక్క పెట్టాలి. డబ్బులు లెక్క పెట్టినాక లెక్కేంది ఏం సంగతి? ఇప్పుడు పీటర్ సార్ నీకు సేవకు వచ్చినో అది తెలియదు. మేము అనుకుంటున్నాం ఏదైనా కోర్టు వ్యవహారాలు చూసుకొని వచ్చినాం అనుకుంటాం, అంతే, అంతకంటే మించేం కాదు. మరి ఓబేద్ సేవకుడు, డేవిడ్ నువ్వు సేవకుడు వచ్చినావు. సేవకుడు వచ్చి మన సేవ అంటే మేము డబ్బులు అడగాలి, లెక్కలు మేము మనం పరిచర్య క్రమంగా నడిపియండి అన్నాం, అంతేనా? మీరేం చేస్తారు? సరే మరి సంఘానికి ఇప్పటిదాకా కూడా ఎవరు మాట్లాడలే. సంఘానికి పార్కింగ్ కష్టమవుతుంది. విశ్వాసులు కానీ సేవకులు కానీ బయట నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి ఎంత నష్టం, ఎంత కష్టమవుతుంది. పార్కింగ్ స్థలం లేదు కాబట్టి గతంలో మీరు ఏదైతే సమాధ తోట కోసం కలెక్షన్ చేసిరో ఇప్పుడు ఎక్కడ డబ్బులు అన్ని ఇప్పుడు కోర్టుకు గీరు పోయలేదు కాబట్టి ఆ డబ్బులన్నీ తెచ్చి మనకు పార్కింగ్ స్థలం కొంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మేము మీ మాట లేదు, సై అంటే సై, నై అంటే నై అంటే ఏదో సొసైటీ కోసం ఉన్నారు కాబట్టి మీ మాట వినవలసి వచ్చింది. ఇప్పుడు వినం, మీకేం భయం లేదు. అయితే దయచేసి అయితే హెబ్రోన్ సేవకురాళ్ళు విశ్వాసం మీరు గమనించండి. నేను పుట్టింది రామ్నగర్, పెరిగింది హెబ్రోన్. మా నాయన సేవకుడు. సేవ అంటే ఎట్లుంటో నాకు తెలుసు. మా నాయన సేవకుడు కాబట్టి మాకు తెలుసు. కుటుంబ ప్రార్థన నేను ఇంటికి పోలే, బయట నేను ఎమ్మెల్యే గారు ఉంటాను కాబట్టి కుటుంబ ప్రార్థన దగ్గర నేను ఇంటికి పోలే, లేట్ అయిందని కుటుంబ ప్రార్థన కోసం సంఘానికి వచ్చిన హెబ్రోన్కు. ఏ సేవకుడు అన్నా, ఎంత లక్కురుడు అన్నా ప్రార్థన చేసుకోవద్దు రావద్దు నిలబడతారా? ఇదేదైనా న్యాయమా? ఆ జాస్వాన్ తోడు ఆ సేవకు వచ్చిందంట, మరి సేవకుడు అయితే అట్లా వేయడు. నేను ప్రార్థన చేసుకుని ఒక నిమిషం పోతారా, వాక్యం వింటారా, వాక్యం వినేసి వెళ్ళిపోతా. లే లోపల రావద్దు. పీటర్ సార్ అంటే ఏం పీటర్ సార్ అయ్యా జాగిరా మొత్తం రాసిచ్చిరానికి? ఏం ఓబేద్ గారు అయ్యా జాగిరా, ఓబేద్ గారు రాసిచ్చిరా? ఓబేద్ గారు రావద్దు అన్నాడు పీటర్ సార్ అని. ఎవరు రాబాయి వాళ్ళు? మేము అనుమతిస్తే వాళ్ళు వచ్చిరు. దేవుడే కనికరించి ఉన్నాను. దేవుడు ఒక స్థాయి కల్పించినాక ఆ స్థాయి పోయినాక ఎంత జాగ్రత్త పడాలి. ఇంతమంది మనం గమనిస్తారు. సంఘాన్ని ఏ విధంగా నడిపించాలి, సంఘంలో ఏం తక్కువైంది, విశ్వాసాలు వస్తున్నా లేదా, వాళ్ళకి ఏముంది అని ఆలోచించాలి. అట్లాగా వాళ్ళు రావద్దు వీళ్ళు అంటే ఒక్కళ్ళు కట్ చేసి మీరు ఎప్పుడైనా కబ్జా చేద్దామని చూస్తున్నా. మేము లెక్కలు అడిగినాం, లెక్కలు చెప్పలేదు. సరే పోనీ పరిచయం అడిగిన పరిచయం ఎట్లా నడుస్తుంది అడిగినాం. మేము స్థాయి అడిగినామా, స్థానం అడిగినామా, లేకపోతే మనం ఇంకా పెద్దగా మేము అనిపించాం పులిపిట్ అడిగినాం. ఏమడిగినాం? పరిచర్య క్రమంగా జరిపేయండి. ఏమడిగినాం? ఎవరైనా బాధ పెట్టకది. దేవుని ఇంట్లో ఎటువంటి అవకతవకాలు కాకుండా న్యాయంగా నడిపిమని, అది తప్ప. మేము న్యాయంగా నడిపిమంటే ఏమనంటే పోలీసు వాళ్ళు కేసు అంటో, ఏమనంటే లోపల రావద్దా అంటో. ఎవరికి రాబోయే నీకేమోస్తామా? మా సంఘం నీకు ఏం తెలుసు? పీటర్ సార్ కానీ ఆ ఓబేద్గా, అరే డేవిడ్ నువ్వు ఏడున్నావు మరి దాచుకొని కింద చేస్తావు, పైసలు మొత్తం కలెక్షన్ చేసి ఏడున్నాయి మరి పైసలు, ఇవి అడగొద్దా? నేను ఇప్పటిదాకా నోరు తెలిసిందా? కాబట్టి సంఘానికి ఇప్పుడు పార్కింగ్ అవసరం కాబట్టి పార్కింగ్ కోసము ఏదైతే మీరు గతంలో సమాజంతో కలెక్షన్ చేసిరో సంఘంలో బహిరంగంగా మైక్ పట్టుకొని చేసిరు. మాది ఒక్కటి చాలా మీరు దొంగలు అనిపించడానికి. అరే ఓబేద్ నువ్వు బుక్ రూమ్ అనిపిస్తావు, నడిపే బుక్ రూమ్ అవసరం లేదు. మేము తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి మేము ఇప్పటిదాకా ఆంధ్ర తెలంగాణ అన్ని అందరం సహోదరులం, అందరం సావాసంలో దేవుని ఇంట్లున్నాం అంటే మీరు ఆంధ్ర తెలంగాణ చూపిస్తున్నా, మేము తెలంగాణలో లోపల న్యాయంగా ఆలోచించారు. తెలంగాణకు సంబంధించిన మా విశ్వాసులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను ఎందుకంటే చాలా బాధ అనిపించింది. నేను ప్రాణం ఒక 2 నిమిషాలు చేసుకుంటా అంటే నన్ను పంపించేసి వాన పడుతుంది. 2 నిమిషాలు దేని సన్లే కనిపించి పోతాను. లేలే వాక్యం ఇవ్వద్దు, ప్రాణం చేసుకోవద్దు, వెళ్ళిపో అన్నారు. నేను ఎందుకు అంటే సేవకులతో వాగివాదం చేసుకోదంటే చెప్పింది ఎవరు? ఆ ఓబేద్ గారు అంట. ఇదేమన్నా న్యాయమా? కాబట్టి విశ్వాసం ఆలోచించేది. వీళ్ళందరిని మీరు అందరం కష్టపడితే సొసైటీ వచ్చింది. మా సంఘం పైసలు మీరు ఎందుకు వచ్చారు? పరిచర్య ఎందుకు వచ్చారు కదా? పరిచర్య రాబాయి మొత్తం 4 ఇప్పుడు ఆదివారం మాత్రం కానుక డబ్బులు వస్తున్నాయి. ఎవరింటికి పోతే 4 కుటుంబాలు పంచుకుంటారు. ఆ పీటర్ సార్ గారు, ఆ ఓబేద్ గారు, డేవిడ్ గారు, ఇంకోటి వారు అంట.
అంటే మీరు వంచుకోనికి ఉన్నది సంఘం, మీరు వంచుకొని మీరు తీసుకోనికి ఉందా, లేకపోతే సంఘం డెవలప్ చేయడానికి ఉందా? ఎన్నో సంఘాల చిన్న చిన్న సేవకులు ఎన్నో ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళకి ఏదేమన్నా హెల్ప్ చేయాలి, సంఘాలకు స్థలాలు కొన్నది. ముఖ్యంగా ఇప్పుడు మైబ్రోన్కు పార్కింగ్ లేదు, ఆ పార్కింగ్ ఉన్నది, అది కాదు లావు ఏం తమాషాలు చేస్తురా? లేదు మీరు ఏదంటే అది నీకు ఉన్నదా? నా పోలీస్ స్టేషన్ వందా, పోలీస్ స్టేషన్ పోయి అడుగుదాం ఏంది ఏంది. సొసైటీ కోసం నిలబడ్డంత మాత్రాన్ని ఎబ్రోన్ మొత్తం కబ్ చేస్తారా? సొసైటీ కోసం నిలబడి మాట్లాడంత మాత్రం ఎబ్రోన్ నాదంటారా? ఇది ఎక్కడ న్యాయమా? అది దేవుని ఇల్లు రాబాయి, మీది కాదు దాని కాదు, దేవుని ఇంట్లో జాగ్రత్త. మనం ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా తిమోతికి ఏం రాసి, జీవంగల దేవుడు జీవంగల దేవుని మందిరంలో దేవుని ప్రజలు, జీవంగల దేవుని ప్రజలు ఏ విధంగా ప్రవర్తించారో నీకు కనబడాలను. పెద్ద స్థాయిలో ఉన్న ఆ ప్లాస్టిక్ కుర్చీ కావాలి, సంఘం ఎట్టనో అని ఏమన్నా కానీ నా సీటు మంచి ఇది ఎక్క న్యాయమా? మరి జాన్ సుందరరావుకు నువ్వు చైర్మన్ అంటే ఏదో మేము చిన్న చిన్నగా చెప్పిన దానికి ఏమైనా నువ్వు స్పందించాలి. తప్పు అట్లా ఏది ఇంకోసారి కాకుండా చేయాలి. ఇది మంచిది కాదు, ఇది మంచిగా ఇంకోసారి కాదు. ఎవరన్నా నేనేమని న్యాయంగా అడిగితే నేను పోయి క్షమాపణ అడిగి నేను సమాధాన పడి ఏమన్నా అడగాలి? ఓపే నేను అడగాను క్షమాపణ, అదే దేవుడు నేను అడగన్నా, పిడేసా నేను అడగాను పోయి క్షమాపణ దేనికి అడగాలి? నేను ఏం తప్పు చేసి ఏం అబద్ధం అన్న? మీరు దొంగలే, మీరు అడగాలి క్షమాపణ, సంఘానికి క్షమాపణ అడగాలి, దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ఆ తర్వాత ఓపే మీ చెల్లి దగ్గర క్షమాపణ, ఆమె డబ్బులు ఇచ్చి ఆమె దగ్గర సమాధాన పడితే అది కరెక్ట్. అబ్బాయి నువ్వు సేవకుని అంటావు, ఇక్కడ దొంగతనం నేను వచ్చినావు. మరి ఎప్పుడన్నా బుక్ పైసలు ఇన్ని సంవత్సరం ఎవరిని చెప్పావు? లెక్క అయిపోవా? ఏం జాగ్రత్త అనుకున్నావా? నువ్వు ఎప్పి నేత నర్స అనుకున్నావా? ఏ డేవిడ్ నువ్వు కూడా ఏమైంది? నువ్వు నీకు సంఘం ఏడిచ్చిరు, మన సరిపురం ఇచ్చి నేను ఇంకొచ్చినావు, మరి అయిపోయింది సంఘం పో. మరి మేము నడిపించుకుంటాం, మాకు తెలుసు. ఒక తెలంగాణలో ఉన్న ఇక్కడ ఉట్టివేరులోని అన్ని మీరు చేశారు రాబాయ్. తెలంగాణ లోపల తెలంగాణ కనిపేదంటే అవు ఆడవాడు ఆ బీదర్ దేవసం కొడుకు, ఆ కెన్నిగాడు, బీదర్ కెన్నిగాడు, ఆ కెన్నిగాడు వాడు తెలంగాణలో రావద్దంటాడు. ఇదేమన్నా న్యాయమా? ఇది 3 సార్లు అన్నారు. నేను ఎప్పుడైనా పోయి గొడవలైతే అంటే దయచేసి సంఘంలో అందరు పట్టి నేను ఆంధ్ర తెలంగాణ వీళ్ళు సృష్టించా. అయితే పీటర్ పిచ్చి పీటర్ అంటే పాపం పీటర్ అయినా సేవకు వచ్చి 13-14 సంవత్సరాలు నేను చూస్తున్నా. అప్పటి నుంచి ఆయన ఉన్నాడు. ఆయనకి సేవ పిలుపు లేదని చెప్పి సేవ కూడా నా బుక్లో రాయాలి. అంటే మీరు ఇష్టం, మీకు సంబంధించి మీ జిల్లా మీ ఏరియాలోనేమో సేవకులు అంటారు, మాకు సంబంధించిన సేవకు వస్తే సేవకులే కదంటారు. మరి ఇది ఎక్కడ న్యాయం? ఏదైనా కొంచెం మంచిగా ఉందా? నేను స్థానికంగా నేను పుట్టిన రామనల్లా పెరిగిన రామను, మా నాయన సేవకుడు. నేను సంఘానికి వస్తే సంఘానికి రావద్దంటే దేనికోసం రావద్దు? నేను ఏం తప్పు చేస్తా? తప్పు చేసి మీరు క్షమాపణ ఫస్ట్ దేవుని దగ్గర క్షమాపణ అడగండి. ఆ తర్వాత ఓపేది మీ చెల్లి దగ్గర పోయి తప్పైందని క్షమాపణ అడి సమాధాన పడి ఆమె పైసలు ఆమెకి ఇచ్చి సంఘంలో వచ్చి సంఘం కూడా క్షమాపణ అడితే మేము కూడా సరే తీవడి నువ్వు నన్ను క్షమాపణ అడగమంటావు, దేనికి అడగలరా నేను క్షమాపణ? నేను తప్పు చేసినాను. ఏం తప్పు చేసినా? అయితే పీటర్ విషయంలో 8 నెలల నుంచి అన్నం పెట్టలే, ఇంతమంది చూసిర్రు, అయినా వచ్చి లోపల తినలే. కనీసం సేవకుడు అన్న ఆ ఇంకిత జ్ఞానం లేదు. వీళ్ళని సేవకుడు ఎట్లా అంటారు? కొంచెమన్నా పక్కన మీద జాలి దయ కనికర మనోడు ఏం లేదు. మేము మంచిగా ఉన్నాం, తింటాం, ఉన్నాం, పరిచయం ఎట్లా అన్నాడు, మేము మంచిగా ఉన్నాం. మీరు బాగుండు కాదు, ప్రజలు దేవుని సంఘంలో సమకూర్చాలి, దేవుని సంఘం విస్తరించబడాలి. ఇంకా సంఘాన్ని ఇంకా అనేకమైన విషయాల దాని గురించి ఆలోచించి ఏం చేయాలి? ఇప్పుడు పార్కింగ్ లేదు, పార్కింగ్ స్థలం కోసం ఆలోచించిదా? ఏమన్నా అంటే ఆ వసూలు చేయాలి, 4 కుటుంబాలు పంచుకోవాలి, మేము 4 మంచుకున్న తర్వాత మాకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడు రావద్దు, వీడు ఉండొద్దు, వీడు ఇవ్వద్దు. ఎవరు మీ అయ్యా జాగిరా మీకు రాసిచ్చిరా? లే మీరు ఉండననుకుంటారా? అవన్నీ నడవాయి. అయితే నేను ఆంధ్ర తెలంగాణ మాత్రం ఎప్పుడు విభజిస్తలేను, విభజించి పాలించేది వీళ్ళు. వాళ్ళకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి కనిపించదు అంటే ఎందుకు కనిపించదు? మరి ఆ కనిపించదంటే నువ్వు దేవుడే తప్పు చేసాక ఇప్పుడు మిమ్మల్ని కూడా మేము దయదాల్చి క్షమించాం. ఎందుకు తెలుసా? దేవుడు ఏదో ఒకరు మీతో మాట్లాడతాడు, మీరు ఏదో దేవునికి పనికొచ్చే పాత్రలు అవుతారేమో అన్న నమ్మకం, అంతేగాని మీరు పెద్ద పీకుడు అని కాదు. మిమ్మల్ని అనుకుంటే మేము 2 నిమిషాలు ఎవరు కొట్లాడతారు మీ దాంట్లో? ఎవరికి పైసలు? మీకనే డబుల్ ట్రిపుల్ పైసలు మా దగ్గర ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దేవుని కదా మేము జోక్యం చేసుకుంటాము. కానీ ఇంకా మనం ఇట్లా ఊకుంటే మాత్రం వీళ్ళు సంఘాన్ని కబ్జా చేసే ఆలోచన. ఎందుకంటే సంఘం కరెక్ట్ నడిపించేవాడు దేవుడు నాకు ఇంత పెద్ద స్థాయి ఇచ్చిను, ఇంత పెద్ద స్థానం ఇచ్చిను, ప్రజలందరినీ కలుపుకోవాలి. వాళ్ళ ఆలోచన ఏంది? నేను ఏముండాలి? ఇప్పుడు తిమోతికి పౌలు ఏం రాస్తాడు? జీవంగల దేవుడు, జీవంగల సంఘం, జీవంగల మందిరంలో జీవంగల ప్రజలు ఏ విధంగా ప్రవర్తించారో సంఘ నాయకుడిగా సంఘ పెద్ద ఎవరైతే వాళ్ళకి అన్ని వాళ్ళ ప్రవర్తన తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకుంటారు? జాన్ సుందరరావుకు అంత పెద్ద స్థాయిలో కూర్చోం చైర్మన్. ఇప్పుడు మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఇది మంచి చెడు నీకు తెలుసు, ఇన్ని తెలిసినా వాళ్ళని గద్దించలేదు, వాళ్ళు హెచ్చరించలేదు, కమ్సకం ఇది అది ఎందుకున్నావు? ఎవ్వరు ఏమైనా చేసుకొని నేను మంచిగా ఉన్నా, ఎవ్వరు ఎటనో అని నేను ఇది కాదు కదా. ఎవ్వరేమైనా చేసుకోండి, మరి మీరెందుకు మాకు? కాబట్టి సంఘం ఆలోచించాలి. మరొకసారి చెప్తున్నా, పీటర్ సారి డేవిడ్ అరే ఓబే నువ్వు బుక్లో కూర్చో, నువ్వు దొంగవాన్ని తెలిసిపోయింది. దొంగవాన్ని తెలిసా ఇప్పుడు ఇక్కడ లోకల్ స్థానికంగా ఉన్న అందరూ దయచేసి మీరు వచ్చిన దాకా నేను చేస్తా. కాకపోతే మీరు నా తప్పుంటే బరాబర్ హెచ్చరించని కొట్టుది. మన తప్పుంది కాబట్టి మనం హెచ్చరించే బాధ్యత, హెచ్చరించే అది ఉంది కాబట్టి మీరు అందరూ ఒకటై
దయచేసి రాని పోలీస్ స్టేషన్ పోదామా ఏమనంటే దీపక్ జన అన్నాడు. దీపక్ జన మాకు గెలవడా దీపక్ జన ఇక్కడ లోకల్ ఆయన కూడా ఇక్కడ ఒట్టి వెళ్ళాడు. మీలా కడపకొని వచ్చినాడు రాబాయ్. దీపక్ జన ఇక్కడ కదా, దీపక్ జన మాకు కూడా చైర్మన్, మీకు కాదు. గతంలో మేము గవర్నమెంట్ అప్పుడు ప్రతి విషయంలో మా ఎమ్మెల్యే సాబ్ వచ్చి చేసిడు, చేయలేదా? ఇప్పుడు ఏదో మాట్లాడతాం, అన్ని మాకు తెలుసు. అసలు దొంగలు మీరు, దొంగలే మీరు, మంచోళ్ళు కాదు బరాబర్. ఇప్పుడు చెప్తున్నా, గతంలో ఏం చేసిరు, సమాధ తోటాన్ని కలెక్షన్ చేసి ఆ కలెక్షన్ నిలబెట్టిరు. ఇన్ని రోజుల నుంచి కలెక్షన్ మేము అడగాలి ఎప్పటిదాకంటే ఆంధ్ర ఏమై ట్రస్ట్ సొసైటీ గొడవ కాబట్టి అక్కడిక్కడ లావాదేవీలు ఎక్కడెక్కడ ఉంటాయి కాబట్టి మేము అడగలే. ఇప్పుడు సొసైటీ ట్రస్ట్ ఒకటే అయిపోయింది కదా, సొసైటీ అంతా కలిసి ఉన్నారు కదా. మరి ఇప్పుడు లెక్కలు చెప్పు, కెమెరా పెట్టి లెక్కలు చెప్పు, లేదు ఇక లేదంటే అడగదు. ఎందుకంటే సంఘంలో విశ్వాసులు స్థానికులు అందరూ పట్టించుకొని అందరి దగ్గర కలిసి వచ్చి పరిచర్య ముఖ్యం, పరిచర్య నడుచు ప్రాముఖ్యం, ప్రార్థన అంతకంటే ముఖ్యం. దయచేసి పట్టించుకొని వీళ్ళ పని చేయాలని కోరుకుంటూ ప్రేజ్ లార్డ్. ఓకే.